అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఆడపిల్లకి జన్మనివ్వడానికి దేవుడు మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఎందుకు ఎంచుకున్నాడు? అలాగే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి అదృష్టవంతులే అని ఎందుకు చెప్తారు? ఎలాంటి వారికి ఆడపిల్లలు పుడతారు అనేది తెలుసుకుందాము. ఇంటికి దీపం ఇల్లాలు అని, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పుకుంటాము. కానీ ఆడపిల్ల కడుపులో పడింది అని తెలియగానే కడుపులోనే కరిగించేస్తున్నారు. అటువంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడానికి భారం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారు అని తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. పూర్వజన్మలో ఎవరైతే దాన ధర్మాలు చేశారో, ఎవరైతే పుణ్యాత్ములో వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు పుడతారు. ఈ వీడియోలో ఆడపిల్లలని భగవంతుడు ఏ ఇంటిలోకి పంపిస్తారు, ఆయన ఆడపిల్లల తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటారు, ఎలాంటి పుణ్యాలు చేయటం వలన ఆడపిల్ల పుడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఆడపిల్లలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగారు. అంటే ఎలాంటి ఇంటిలో ఆడపిల్ల పుడుతుంది, ఆడపిల్లలను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడిగారట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అలాంటి వారు మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు అని చెప్పారు. ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇంటిలో మాత్రమే ఆడపిల్ల జన్మిస్తారట. ఆడపిల్లలను ఎవరు పడితే వారు పెంచలేరు. కేవలం ఆడవారి వలన ఈ సృష్టి ఇంకా కొనసాగుతుంది. సృష్టికి మూలం ఆడది అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవజాతి అంతరించిపోతూ ఉంటుంది. మగపిల్లలను వంశోద్ధారకులు అని అంటారు. కానీ వంశాన్ని ముందుకు నడిపించేది మాత్రం మాతృమూర్తి మాత్రమే. ఏ ఇంటిలో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానం అవుతుంది అని ఎన్నోసార్లు విని ఉంటారు. మగవాడు ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల 2 కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది. పుట్టింటిలో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడమే కాదు, మెట్టినింటిలో అత్తమామల బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయకూడదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే రామాయణంలో స్వయంగా దశరథ మహారాజుకు అతని కోడలైన సీతాదేవి పిండ ప్రదానం చేసి మోక్ష మార్గాన్ని చూపించింది. రామాయణంలోనే కాదు, మన హిందూ పురాణంలో కూడా ఆడపిల్లలు తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయవచ్చును అని చెప్పబడినది. అత్తారింటిలో కూడా ఎవరైనా మగవారు లేకపోతే అటువంటి సమయంలో ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయడానికి అర్హులు అని చెప్పవచ్చును. ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆడపిల్లలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అదృష్టవంతులుగా చెబుతారు. ఆడపిల్లలకు చదువు ఎందుకు, తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇలాంటి ఒక ఆలోచన ఆడపిల్ల భవిష్యత్తును పాడు చేస్తుంది.
ఆడపిల్లలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని, తమ కలలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నప్పటికీ వారి కలలు ఎప్పటికీ కలలుగా మిగిలిపోతున్నాయి. ఆడపిల్ల కలలను సాకారం చేసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. వారు జీవితంలో ఏమి కోరుకుంటున్నారో అది ఇవ్వటం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం. ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తే కంటే కూతుర్నే కనాలి అని అంటారు. కన్యాదానాన్ని మహా అద్భుతంగా భావిస్తారు. అన్ని దానాలలోకి ఉత్తమమైన దానం కన్యాదానం. కన్యాదానం పుణ్యంగా భావిస్తారు. ఈ పుణ్యం కారణంగా తల్లిదండ్రులతో పాటు వారి ముందు పుట్టిన 10 తరాల వారు, తర్వాత పుట్టిన 10 తరాల వారు శాశ్వతంగా బ్రహ్మలోకాలను పొందుతారు అని శాస్త్రంలో చెప్పబడినది. పురాణాల ప్రకారం గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు తర్వాత జన్మలో మహిళలుగా పుడతారు. ఎవరైతే చనిపోయే ముందు స్త్రీలను తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారు అని గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరింట్లో ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెబుతున్నారు. ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదే కదా. అదే కొడుకు అయితే మనతోనే ఉంటారు అని అనుకుంటారు. వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళుతుంది? ఒక ఇంటి కూతురు మరో ఇంటికి కోడలుగా వెళుతుంది. ఇంటి పేరు మారుతుంది. అంతేకాని మన శరీరంలో ఉన్న రక్తం మారదు. తల్లితో ఉన్న పేగుబంధం పోదు. తండ్రిపై ఉన్న మమకారం పోదు. మరి అలాంటి ఆడపిల్లను పరాయిదానిగా చూడడం మంచిది కాదు. ఎవరైతే ఆడపిల్లలను బరువుగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లలను కనే అదృష్టం దొరకదు. ఆడపిల్లలని కనడం అదృష్టం. వారిని పెంచడం ఒక వరం. కాబట్టి మనం అందరం ఈ విధంగా ఆలోచించడం మానుకోవాలి. మార్పు అంటే మనం వేసుకునే బట్టలలో, మనం మాట్లాడే మాటలలో కాదు, మన ఆలోచనలో ఉండాలి. అలాగే కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాము అని ధైర్యం ఇచ్చేంతగా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా ఆడపిల్లలను కాపాడుకుందాము.